వ్యాపారాలు పెట్టడం, ఒకరినొకరు తొక్కుకుంటా అనడం, చుట్టూ వ్యాపారంలో తమకు వచ్చే ఆదాయాన్ని దోచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మాయ చేసి, వంచన చేసి జనులను తప్పుదారిలోకి లాగి వాళ్ళ వ్యాపారానికి రావాల్సిన సొమ్మునంతా వీళ్ళు తీసుకునేస్తున్నారు. అనగా చుట్టూ దొంగలు దోచుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక దయచేసి ఒకరినొకరు తొక్కుకుంటున్నారు కనుక మనుషుల దగ్గర మన బైబిల్ అంటుంది, మనుషులను కూర్చి జాగ్రత్త పడుడి, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి అంట. దయచేసి వీడియో చూసే నీవు వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నావేమో, గదుల్లో ఇంటిలో నీవు కుటుంబంతో కలుసుకొని చెప్పుకుంటున్నారేమో. మొదట వ్యాపార పరిస్థితులకు భయపడకూడదు. రెండవదిగా మనం ఎలా ఉండాలంటే దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. పిచ్చుకల కంటే మనం ఎంతో శ్రేష్టమైనటువంటి వారు మనుషుడు. ఎందువల్లంటే మానవుడు దేవుని పోలికలో సృష్టించబడిన వ్యక్తిగా ఉన్నాడు కనుక. మూడవదిగా మనుషులు ఎదుట ఒప్పుకోవాలి ఆయనను. అనేక సార్లు దేవుని ఎరుగనని అన్నావేమో, దేవునికి వ్యతిరేకంగా మాటలు పలికినావేమో, సమాజంలో పెద్దల దగ్గర అధికారుల దగ్గర ఆయన ఒప్పుకోకుండా ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉన్నావేమో. కారణం ఏమిటంటే ఈరోజు మనిషి ధనాపేక్ష కలిగి ఉన్నాడు. ధనవంతులు కావాలన్న అపేక్ష, భూమి తమ కొరకు ధనాన్ని సమకూర్చుకోవాలని. ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే వాళ్ళ హృదయం ఉంటుంది కనుక ధనం కోసం మనిషి ఏం చేస్తున్నారంటే ఎవడు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉన్నాడు. అనేక సార్లు దేవుణ్ణి ద్వేషించినాడు, దేవుణ్ణి తృణీకరించాడు. ధనము పక్షంగా ఉన్నారు, ధనాన్ని ప్రేమిస్తూ మనిషి ఉన్నాడు. కావున దేవుని వాక్యం ఏమంటుందంటే అనేక సార్లు నీ జీవితాల్లో దేవుని మాటలను, దేవుణ్ణి ద్వేషించావు, తృణీకరించినావు, దేవుని భయం లేకుండా ఉన్నాం, దేవునికి విరోధంగా మాట్లాడినాము, దూషించాము. కనుక ఈ సమయంలో నువ్వు చేయాల్సింది, ఒప్పుకోవాల్సింది ఏమిటంటే ప్రభువా, నేను చేసిన పాపాలు, దూషణలను క్షమించండి దేవా, మనిషికి నీకు విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడినాను, అవన్నీ క్షమించండి అని ప్రభు సన్నిధులు అడిగి ప్రభు పక్షంగా ఉంటే, ప్రభువుతో కలిస్తే దేవుని వాక్యం అంటుంది నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వ్యక్తివైతే మేలు కలుగుటకై అన్ని సమస్తము సమకూడి జరుగుతాయి. నీ వ్యాపారంలో అన్నీ దేవుడే సమకూరుస్తాడు. నీకు ఆ దేవుడు తన ఐశ్వర్యంలో ఆయన అవసరాలు, నీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు.